విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. యోగాంధ్ర కార్యక్రమం జరిగే 26 కిలోమీటర్ల బీచ్ రోడ్ల ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతాలు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్లు పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. దూరం నుంచి వచ్చే వారికి తగిన సౌకర్యాలు కల్పించాలంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సాగర తీరాన్ని దగ్గరుండి మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు సార్, చెప్పండి, శానిటేషన్ విధంగా కానీ ట్రాన్స్పోర్టేషన్ విధంగా కానీ అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తే సుమారు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అంటే రేపు ఉదయం అంటే 21వ తేదీ ఉదయం జరిగే ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేకి 5 లక్షల పైగా ఈ యొక్క సాగర తీరానికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 26 కిలోమీటర్ల లెంత్ స్ట్రెచ్లో ఈ ఏర్పాట్లు అన్నీ చేసాము. వాళ్ళకి కావాల్సిన తాగటానికి వాటర్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ పకడ్బందీగా చేసాం. అనేక పక్క జిల్లాల నుంచి కూడా వస్తానంటే వల్ల వాళ్ళందరూ కూడా అడిగాం ఎంతమంది వస్తారంటే నిన్నటికే 8,50,000 మంది మేము వస్తామని వాలంటీర్ ఆన్లైన్లో పెట్టారు. మాకు బస్సులు ఏర్పాటు అవి కూడా చేయమని రిక్వెస్ట్ చేశారు. దాదాపు ఆర్టీసీ కానీ ప్రైవేట్ కానీ ఇతర వాహనాలు కానీ 10,000 వాహనాలను యాక్చువల్గా ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అటు శ్రీకాకుళం, విజయనగరం ఇలా మిగతా జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సచివాలయం ఒక మైక్రో యూనిట్గా తీసుకొని ప్రతి సచివాలయం నుంచి ఇక్కడ 326 కంపార్ట్మెంట్ పెట్టి అంటే C1, C2, C6 ఏ సచివాలయం బస్సు వచ్చి ఏ కంపార్ట్మెంట్ దగ్గర ఆపాలి, ఎక్కడ దించాలనే మైక్రో లెవెల్లో ప్లాన్ చేశారు. అదేవిధంగా రిటర్న్ కూడా పోయేటప్పుడు ప్రోగ్రామ్ అవుతానే బస్సు వచ్చి కరెక్ట్గా ఆ యొక్క కంపార్ట్మెంట్ దగ్గర ఆగుతుంది. అక్కడ ఎగితే మనం తీసుకుపోతుంది. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చేటప్పుడైతే ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు, పోయేటప్పుడు కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే అందరూ ఒకేసారి 5 లక్షల మంది పోవాలనుకుంటారు. దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అవుతుంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అవుతుంది. సార్, అదేవిధంగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే యోగాని స్కూల్స్లో కూడా పెట్టడానికి దిశానిర్దేశం చేశారు. ప్రైవేట్ స్కూల్స్లో ఏ విధంగా ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఏంటి? ఖచ్చితంగానండి, ముఖ్యమంత్రి గారు అయితే ఆరోగ్యానికి హై ప్రయారిటీ ఇస్తారు. ఎంతో కాలం నుంచి ఆయన యోగా చేస్తున్నారు. సో ఈ యోగా కార్యక్రమం వల్ల ప్రపంచానికే ఒక మెసేజ్, ఇన్ని లక్షల మంది ఇంతవరకు ఎక్కడా చేయలేదు, ఒక ప్రపంచానికి ఇవ్వాలనేది. తర్వాత మన రాష్ట్రంలో కూడా స్కూల్ చిల్డ్రన్స్కి యాక్చువల్గా వాళ్ళ స్టడీస్లో కొంత పెట్టాలని యాక్చువల్గా అటు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. త్వరలో దానికి డెసిషన్ తీసుకుంటారు. సార్, అదేవిధంగా వచ్చే పర్యాటకులకు కానీ వారికి కానీ ఇప్పుడు యోగా చేసుకునే వీలుగా కూడా అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే వచ్చే వాళ్ళకి ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగానండి, లైఫ్లో యాక్చువల్గా ఇవన్నీ చేయటం 1 మంత్ నుంచి యాక్చువల్గా మన రాష్ట్రంలో 2 కోట్ల మందికి యాక్చువల్గా యోగా ప్రాక్టీస్ చేశారు. 2 కోట్ల మంది గత 1 మంత్లో అటు స్కూల్స్లో కావచ్చు, మండలాల్లో, అన్నిట్లో చేశారు. ఒక అవేర్నెస్ వచ్చింది. ఇది చేయటం వల్ల అందరికీ అవేర్నెస్ వస్తుంది. దాని ద్వారా ఎక్కువ మంది యోగా యొక్క కార్యక్రమాన్ని చేస్తే వారి యొక్క ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో దీని ముందు తీసుకోవడం జరిగింది. సార్, అదేవిధంగా ప్రధాని మోడీ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ఆయన రేపు ఇక్కడ ఇదే ప్రాంగణానికి ఏ టైంకి రాబోతున్నారు? అసలు ఈ యోగా ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏంటి? రేపు యాక్చువల్గా ఇవాళ ఈవినింగే ప్రధానమంత్రి గారు వస్తున్నారండి. రేపు మార్నింగ్ 6:30కి ఇక్కడ వస్తారు. 6:30కి వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం 7:50 వరకు జరుగుతుంది. అంటే 1 గంట 20 నిమిషాల ప్రోగ్రాం ఇది. ఆ 1 గంట 20 నిమిషాలు ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రి గారు, తర్వాత వచ్చి మన ప్రధాని గారు ప్లస్ సెంట్రల్ మినిస్టర్ గారు మాట్లాడతారు. అదైన తర్వాత యోగా కార్యక్రమం చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే 5 లక్షల మంది యోగాకి చేయనున్నారని చెప్పి దగ్గరుండి మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దిలీప్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విశాఖపట్నం నుంచి.